హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ వైఫ్ ఆఫ్ నందు 10వ భాగాన్ని వినేద్దాం. అందంగా ముస్తాబైన కూతుర్ని చూసి ఆమెకి చేతులతోనే దిష్టి తీశారు రాధగారు. ఎంత చక్కగా ఉన్నావే నా తల్లే, అందుకే రాకుమారుడు లాంటి అబ్బాయి నీకు రాబోతున్నాడు. చాలా మంచి సంబంధం, మీ నాన్నగారు చాలా సంబరపడిపోతున్నారు ఇలాంటి సంబంధం వచ్చినందుకు అని కిన్నెర నుదుటిపైన ముద్దు పెట్టారు. అమ్మా, నాకు పెళ్లిపై కాబోయే భర్తపై ఎలాంటి ఆశలు లేవు. నువ్వు నాన్నగారు సంతోషంగా ఉండడమే నాకు కావాల్సింది. మీకు నచ్చితే అతన్నే పెళ్లి చేసుకుంటా అంది కిన్నెర. ఇంతలో రాధా, అమ్మాయిని తీసుకునిరా అని మాధవరావు గారు పిలవడంతో కిన్నెరని తీసుకుని హాల్లోకి వెళ్ళారు రాధగారు ఇంకా ఆమె ఫ్రెండ్స్. నందు ఎదురుగా కూర్చుంది కిన్నెర. ఒకసారి తలెత్తి నందుని చూసింది కానీ అంతకు ముందే గొడవ పడ్డం వల్ల అతను ఏమనుకుంటున్నాడు అని మళ్ళీ తలదించుకుంది. నందు అయితే చాలా అసహనంగా అక్కడ కూర్చుని ఉన్నాడు. ఎప్పుడెప్పుడు అక్కడ నుండి వెళ్ళిపోదాం అనుకుంటూ. ఏంట్రా అలా దిక్కులు చూస్తున్నావు, ఆ అమ్మాయిని చూడు అన్నారు విశాలాక్షి గారు. నానమ్మ, తను ఇదివరకే చూశాను కదా, మళ్ళీ ఎందుకు చూడ్డం అన్నాడు నందు ఆమెకే వినపడేటట్లు. అప్పుడు సరిగ్గా చూసావో లేదో మరోసారి చూడు అన్నారు అతని తలని బలవంతంగా కిన్నెర వైపు తిప్పుతూ. కిన్నెరని చూడకూడదు అనుకుంటూనే చూశాడు. ముగ్ధ మనోహరంగా ఉన్న ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు నందు. అప్పటి వరకు అతని మొహంలో ఉన్న భావాలు మారిపోయాయి. మొదటిసారి ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్లు ఎంతో ప్రేమగా ఎంతో ఇష్టంగా ఆమెనే చూస్తూ ఉండిపోయాడు. అతను అలా చూసేసరికి కిన్నెర చాలా సిగ్గుపడింది. వెంటనే తలదించుకుంది. పార్వతి గారు పావని నందుని చూసి నవ్వుకున్నారు. ఏంట్రా, ఆ అమ్మాయి నచ్చిందా? నువ్వు ఓకే చెప్తే మిగిలిన విషయాలు మాట్లాడుకుంటాం అన్నారు విశాలాక్షి గారు. నందు ఏదో మాయలో ఉన్నట్టుగా నచ్చింది నానమ్మ అన్నాడు. నందు నోటి నుండి ఆ మాట రావడం ఆలస్యం. విశాలాక్షి గారు సంతోషంగా, మా వాడికి అమ్మాయి నచ్చింది, ఇక మంచి రోజు చూసి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం అన్నారు. ఆవిడ మాటలు నందు చెవిన పడ్డం లేదు. అతని పంచేంద్రియాలు పనిచేయడం మానేశాయి అన్నట్లుగా కిన్నెరని చూస్తూనే ఉన్నాడు. సంబంధం ఖాయం అవడంతో మాధవరావు గారు రాధ గారు చాలా సంతోషంగా ఉన్నారు. విశాలాక్షి గారు వాళ్ళతో ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. అబ్బాయి మాధవరావు, నువ్వేమీ హైరాణ పడకు, అంతా మేము చూసుకుంటాం. మాకు బంగారం లాంటి మీ అమ్మాయిని ఇస్తున్నారా చాలు, ఇంతకు మించి మీ దగ్గర నుండి మాకు ఏమీ వద్దు అన్నారు. అమ్మా, మీరు పెద్ద మనసుతో అలా అంటున్నారు, కానీ మాకు కూడా ఉంటుంది కదా, మాకు ఉన్నంతలో మా అమ్మాయికి ఏమైనా పెడతాం అన్నారు మాధవరావు గారు. మీరు మీ అమ్మాయికి ఏమన్నా పెట్టుకోండి, మాకు అవసరం లేదు. పెళ్ళికి ఎంగేజ్మెంట్కి మేము చూసుకుంటాం, మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడానికి వీల్లేదు అన్నారు గోపాలరావు గారు. వాళ్ళు అలా అనేసరికి మాధవరావు గారు ఏం మాట్లాడలేకపోయారు. కిన్నెర కూడా వాళ్ళు అలా మాట్లాడడం చాలా నచ్చింది. అలాంటి మంచి మనుషులున్న ఇంటికి కోడలుగా వెళ్తున్నందుకు మొదటిసారి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక కిన్నెరని అక్కడి నుండి లోనికి తీసుకెళ్ళిపోయారు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చాడు నందు. అక్కడ మాటలను బట్టి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేస్తున్నారని అర్థమైంది. నానమ్మ, ఏంటి ఎంగేజ్మెంట్ అంటున్నారు, ఎవరికి అన్నాడు నందు. అప్పుడే కోమాల నుంచి బయటకు వచ్చిన పేషెంట్లా. అదేంట్రా, ఎవరిదో అయితే ఇక్కడెందుకు మాట్లాడతాం, మీ ఎంగేజ్మెంట్ గురించే మేం మాట్లాడేది అన్నారు విశాలాక్షి గారు. నానమ్మ, నీకెలా చెప్పాలి అంటూ నందు ఆమె బయటికి తీసుకెళ్ళి, అదేంటి నానమ్మ, మీకు మీరే ఫిక్స్ చేసుకుంటారా, నా ఇష్టంతో పని లేదా అన్నాడు. అదేంటి అలా అంటావు, నువ్వే కదా అమ్మాయి నచ్చిందని చెప్పావు, ఇంకేంటి ఇలా మాట్లాడుతున్నావు? నేను చెప్పానా అన్నాడు అర్థం కానట్లు. లేదురా, మీ తాతయ్య పైనుండి దిగొచ్చి చెప్పారు. ఏమైందిరా నీకు ఇలా మాట్లాడుతున్నావు, నువ్వేగా అమ్మాయి నచ్చిందని చెప్పావు, మళ్ళీ ఏంటి కొత్తగా మాట్లాడుతున్నావు? నువ్వేదో నన్ను ఆట పట్టించడానికి ఇలా అంటున్నావు, పద లోపలికి వెళ్దాం అని నందుని తీసుకుని వెళ్ళిపోయారు. వీనిలానే వదిలేస్తే మళ్ళీ ఏదో ఒకటి చెప్తాడు, ఇక ఆలస్యం చేయకూడదని వెంటనే పంతులు గారిని పిలిపించి నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించారు. నందు జరిగేది చూస్తున్నాడు కానీ ఏమీ చేయలేకపోయాడు. మాధవరావు గారు బలవంతం మీద అందరూ భోజనం చేసే వెళ్ళారు. నందు వాళ్ళు వెళ్ళాక కిన్నెరని ఆమె ఫ్రెండ్స్ ఏడిపించడం మొదలుపెట్టారు. ఉదయం అతను నిన్ను లవ్ చేస్తున్నాడని మేము చెప్తే నమ్మలేదు కదా నువ్వు, అదేం కాదు, అమ్మగారికి నచ్చాను, నాన్నగారికి నచ్చాను, అందుకే ఈ పెళ్లి చూపులు అన్నావు. ఇప్పుడు అర్థమైందా? అతను నిన్ను లవ్ చేస్తున్నాడని అంది సంగీత. ఇప్పుడు కూడా అదే అంటున్నానే, అయినా నీకెలా తెలుసు అతను లవ్ చేస్తున్నారని అంది కిన్నెర. అబ్బా, ఏమీ తెలియనట్లు ఎంత బాగా అడుగుతున్నావే, సరే చెప్తా విను. అతను వచ్చినప్పటి నుండి నేను రెప్ప వేయకుండా చూస్తూనే ఉన్నాడు. కనీసం మేము ఉన్నామన్న ధ్యాస కూడా లేదు అతనికి. చూపులతోనే నిన్ను తినేస్తాడేమో అనుకున్నా అంది సంగీత. అవునే, అవేం చూపులే బాబు, ఇది కాబట్టి ఆ చూపులు తట్టుకుంది. నేనైతేనా అక్కడే పడిపోయేదాన్ని. ఎలా అయితేనే మన్మధుడు లాంటి మొగుణ్ణి కొట్టేశావు అంది అరుణ. ఆపండి మీ అల్లరి అంతి,
కిన్నెర సిగ్గుపడుతూ. నీకు మా అల్లరి ఎక్కడ నచ్చుతుందిలే, రాత్రి కలలోకి వచ్చే నందు గారి అల్లరే నచ్చుతుంది. అప్పుడు మేము ఇక్కడే ఉంటే మమ్మల్ని చంపేస్తావు. రేపు ఫోన్ చేస్తాను, మీ ఆయన చేసిన అల్లరి మాతో షేర్ చేసుకో అని అక్కడ నుండి వెళ్ళిపోయారు అరుణ, సంగీత. వాళ్ళు వెళ్ళాక కిన్నెర అద్దం ముందు కూర్చుని, నిజంగా నేనంటే మీకు ఇష్టమా అంది నందు. తన్ని చూసిన చూపులను తలుచుకుంటూ, నందుతో తను గడపబోయే జీవితాన్ని తలుచుకుంటూ చాలాసేపు అద్దం ముందుండిపోయింది. ఎప్పటికో మాధవరావు గారు వచ్చి ఆమె తల నిమిరేసరికి ఈ లోకంలోకి వచ్చింది కిన్నెర. ఏంటమ్మా ఏదో ఆలోచిస్తున్నావు, నీకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమే కదా అన్నారు. ఇష్టమే నాన్నగారు అంది కిన్నెర. నిజంగా చాలా మంచి సంబంధం తల్లి. నేను తల కిందగా తపస్సు చేసిన ఇలాంటి సంబంధం తీసుకురాలేను. ఇదంతా నీ అదృష్టం తల్లి అన్నారు ఆయన. మీ నాన్నగారు చెప్పింది నిజమే. మీ అత్తగారింటి వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు. డబ్బుందన్న అహంకారం కొచ్చుకూడ లేదు ఎవరికి. మన ఇంట్లో మనుషుల్లా కలిసిపోయారు. అలాంటి ఇంటికి కోడలుగా వెళ్ళడం నీ అదృష్టం అన్నారు రాధగారు. నా అదృష్టం సంగతి పక్కన పెట్టమ్మా, ఇంతకీ అక్క ఎందుకు రాలేదు అంది కిన్నెర. ఏమోని, నిన్న ఫోన్ చేసి చెప్పాను, అది వస్తానంది. వాడు రానివ్వలేదేమో. రేపు వెళ్ళి ఏమైందో కనుక్కుంటానులే అన్నారు రాధగారు. నేను కూడా వస్తానమ్మా. మావయ్య ఏమైనా అంటే మీరు సమాధానం చెప్పలేరు. నేనైతే మావయ్యని కరెక్ట్గా డీల్ చేస్తాను అంది కిన్నెర. ఎంగేజ్మెంట్ అనగానే నందు చాలా డల్ అయిపోయాడు. ఇంట్లో వాళ్ళందరూ చాలా హడావిడిగా ఉన్నారు. అప్పుడు వచ్చింది గిరిజ. తనతో తెచ్చుకున్న బ్యాగ్ పక్కన పడేసి, ఏంటమ్మా మీరు చేసిన పని? నాకు చెప్పకుండా, నేను చూడకుండా అన్నయ్యకి మ్యాచ్ ఫిక్స్ చేస్తారా? నాకు ఇదేమీ నచ్చలేదు. అన్నయ్యకి ఏం తక్కువని ఆ లో క్లాస్ సంబంధం తెచ్చారు? మీరు నాతో ఒక్క మాట చెప్తే మా ఆడపడుచుంది కదా, ఇద్దరికి ఈడు జోడు కూడా బాగుండేది అంది. గిరిజ, ఆ అమ్మాయికి డబ్బు లేకపోవచ్చు, మంచితనం ఉంది, పెద్దవాళ్ళంటే గౌరవం ఉంది, అందరినీ నా అనుకునే స్వభావం ఉంది. అదే నిజమైన ఐశ్వర్యం అన్నారు విశాలాక్షి గారు. ఆ ఐశ్వర్యాన్ని చూసి నువ్వు మోసపోయావు నాన్నమ్మ. నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు మాత్రం ఈ సంబంధం నచ్చలేదు. మీరు వెంటనే క్యాన్సిల్ చేయించండి. మా అత్తగారు వాళ్ళతో మాట్లాడి అన్నయ్యకి మా ఆడపడుచుకి పెళ్లి జరిపిద్దాం అంది గిరిజ. మీ ఆడపడుచుకి పొగరు టన్నుల్లో ఉంటుంది. తన మన ఇంటికి సెట్టే అవ్వదు. కిన్నెర మా అందరికీ నచ్చింది. తనే ఈ ఇంటి చిన్న కోడలు. మేమందరం అదే ఫిక్స్ అయ్యాం. నువ్వు కూడా అలాగే ఫిక్స్ అయిపో. ఎలాగో వచ్చావు కదా, ఎంగేజ్మెంట్ అయ్యే వరకుండు. బావకి నేను ఫోన్ చేసి చెప్తాలే అన్నాడు శ్యామ్. నేను వచ్చింది అన్నయ్య ఎంగేజ్మెంట్కి కాదు, ఈరోజు రాఖీ పండుగ, అందుకే వచ్చాను. కొత్త మనుషుల మోజులో పడి మీరంతా ఈ రోజును మర్చిపోయారు అనుకుంటా అంది గిరిజ. ఓ, ఈరోజు రాఖీ పౌర్ణమి కదా, మర్చిపోయాను. పార్వతి, నువ్వు వెళ్ళి పాయసం చేయి. పావని, నువ్వు వెళ్ళి నందుని రమ్మని చెప్పు. శ్యామ్, నువ్వు కూడా వెళ్ళి రెడీ అయ్యరా. గిరిజ, నువ్వు పూజ చేస్తూ ఉండు, ఈలోపు మీ అన్నయ్యలు వచ్చేస్తారు అన్నారు విశాలాక్షి గారు. అందరూ ఆవిడ చెప్పినట్లే చేశారు. గిరిజ పూజ అయ్యేసరికి పార్వతి గారు పాయసం రెడీ చేశారు. నందు, శ్యామ్ కూడా అక్కడికి వచ్చారు. గిరిజ వాళ్ళకి బొట్టు పెట్టి రాఖీ కట్టి వాళ్ళ నోరు తీపి చేసి ఇద్దరు దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఇద్దరు ఆమెను దీవించి ఆమె కోసం తెచ్చిన గిఫ్ట్ ఇచ్చారు. అన్నయ్య, మీకు రాఖీ పండుగని గుర్తులేదన్నారు, ఇదెలా అంది గిఫ్ట్ చూస్తూ. మేమేం మర్చిపోలేదు. మేము నిన్ననే నీకోసం ఇవన్నీ కొన్నాం. మీ ఇంటికి వచ్చి నీకు సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాం. ఈలోపు నువ్వే వచ్చావు ఇక్కడికి అన్నాడు శ్యామ్. అవునా, మీరు మర్చిపోయారేమో అని చాలా ఫీల్ అయ్యాను అంది గిరిజ. మీ అన్నయ్యలు నిన్నెలా మర్చిపోతారే, వాళ్ళకి నీ తర్వాత ఎవరైనా అంది పావని. అవును వదిన, నువ్వు చెప్పింది నిజమే. మా అన్నయ్యలు నాకు ఆ దేవుడిచ్చిన గిఫ్ట్ అంది అన్నలని హక్ చేసుకుంటూ. నువ్వు కూడా అన్నారు శ్యామ్, నందు. తర్వాత పావని స్వీటీతో జున్నుకి రాఖీ కట్టించింది. అన్నయ్య, డాడీ, బాబాయ్ అత్తకి గిఫ్ట్ ఇచ్చారు, మరి నా కోసం నువ్వేం తెచ్చావు అంది స్వీటీ. ఇప్పుడే వస్తానుండు అంటూ పరుగున బయటికెళ్ళి గుప్పెట్లో ఏదో తెచ్చి ఆమె ముందుంచాడు. ఏంటన్నయ్య ఇది అంది స్వీటీ ఆసక్తిగా. నువ్వే చూడు అంటూ తన గుప్పెట తెరిచాడు జున్ను. వావ్ అన్నయ్య, సీతాకోక చిలుక, ఇదంటే నాకు చాలా ఇష్టం అంటూ అతని చేతిలోని సీతాకోక చిలుక తీసుకుని, పద అన్నయ్య, మనం బయటికెళ్ళి ఆడుకుందాం అంది స్వీటీ. ఇద్దరు ఆడుకోవడానికి బయటికి వెళ్ళిపోయారు. ఇంత చిన్న వయసులో వాళ్ళ మధ్య ఉన్న ప్రేమాభిమానాలకి ఇంట్లో వాళ్ళు మురిసిపోయారు. శ్యామ్, గిరిజ, నందు ముగ్గురు హాల్లో కూర్చుని చిన్ననాటి సంగతులు గుర్తు తెచ్చుకొని నవ్వుకుంటూ ఉన్నారు. చూడండి అమ్మమ్మ, వాళ్ళు మనల్ని అస్సలు పట్టించుకోవడమే మానేశారు. నిజంగా వీళ్ళని చూస్తుంటే నాకు చాలా జలసీగా అనిపిస్తుంది. ఇలాంటి అన్నయ్య నాకు కూడా ఉంటే బాగుండేది. చెల్లెలు అంటే ప్రాణాలు ఇస్తారు. ఇలా ప్రేమించే అన్నలు దొరకడం గిరిజ అదృష్టం అంది పావని. నీకు బ్రదర్స్ లేరని ఎందుకు అనుకుంటున్నావు? నేను నీకు తమ్ముణ్ణే కదా, నాకు రాఖీ కట్టక్క అంటూ ఆమె ముందు చేయి చాచాడు హర్ష. పావని కళ్ళు ఒక్కసారిగా చెమర్చాయి. వెంటనే పూజగదిలో ఉన్న రాఖీ తీసుకునొచ్చి
హర్ష చేతికి కట్టి అతనికి పాయసం తినిపించింది. తర్వాత అతనిచ్చిన గిఫ్ట్ ఆమెకిచ్చాడు. ఎందుకు హర్ష ఇదంతా? నువ్వే నాకు పెద్ద గిఫ్ట్, ఇవన్నీ ఎందుకు అంది పావని. అదేంటక్క అలా అంటావు? ఏదో నా సంతోషం కోసం తెచ్చాను, కాదనకు అంటూ ఆ కవర్ ఆమెకిచ్చాడు హర్ష. ఏంటండి, నాకు తెలియకుండా ఎప్పుడొచ్చారు? రావడం అప్పుడే వదిలితో రాఖీలు కట్టించుకోవడం కూడా అయిందా? ముందే చెప్పుంటే ఇద్దరం కలిసి వచ్చేవాళ్ళం కదా అంది గిరిజ. నీకు మీ అన్నయ్యలు తప్ప నేను ఎక్కడ గుర్తుంటానే? కనీసం నువ్వు వస్తున్నట్టు నాకు చెప్పావా? అందుకే నేను కూడా నీకు చెప్పకుండా వచ్చేసా అన్నాడు నవ్వుతూ. మంచి పని చేశారు. వదిన కళ్ళలో ఇప్పుడు నిజమైన హ్యాపీనెస్ కనపడుతుంది అంది గిరిజ. అవును గిరిజ, ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజులు నాకు ఒక తోబుట్టు లేడని చాలా ఫీల్ అయ్యేదని. ఇప్పుడు నాకు లోటు తీరిపోయింది అంది పావని. కిన్నెర రాఖీ తీసుకుని దేవుడి ముందు నిలబడి అక్కడున్న కన్నయ్య విగ్రహానికి రాఖీ కట్టింది. ఏంటే దేవుడికి రాఖీ కడుతున్నావు అన్నారు రాధగారు. నాకు అన్నయ్య లేడు కదా, అందుకే నా కన్నయ్యకి రాఖీ కడుతున్నాను. అందరూ కృష్ణుల్లో ఒక ప్రియుడిని మాత్రమే చూస్తారు, కానీ నన్ను అడిగితే ఈయన కంటే గొప్ప సోదరుడు ఎక్కడా ఉండరు. ఎక్కడో ద్రౌపది అవమానం పడుతుందని గ్రహించి ఆమెను కాపాడడానికి ఎంత చేశాడు? మనం చెప్పకపోయినా మన కష్టాల్ని బాధల్ని ముందే తెలుసుకునేవాడే సోదరుడు. అలాంటి సోదరుడు ఎవరికి దొరుకుతాడు చెప్పు? నాకు ఎప్పుడైనా ఏదైనా ఆపద వస్తే ఆయనే ఆదుకుంటాడన్న నమ్మకం నాకుంది. అందుకే ఈ రాఖీ కడుతున్నాను అంది కిన్నెర. సరిపోయింది నువ్వు నీ మాటలు. నాకు ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. సరే పద, అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అన్నావుగా, నాన్నగారు వచ్చేసరికి వెళ్ళొచ్చేద్దాం అన్నారు రాధగారు. అలాగే వెళ్దాం. నువ్వు కూడా ఒక రాఖీ తెచ్చుకో, మీ తమ్ముడికి కట్టొచ్చు అంది కిన్నెర. రాధగారు కిన్నెర కలిసి జ్యోతి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి రాజు జ్యోతితో గొడవ పడుతున్నాడు. ఏంట్రా, మళ్ళీ ఏమైంది? దానితో గొడవ పడుతున్నావు? మళ్ళీ ఏమొచ్చింది నీకు? దాన్ని ప్రశాంతంగా ఉండనివ్వా నువ్వు? నిన్ను చేసుకున్నప్పటి నుంచి అది ఏడుస్తూనే ఉంది. ఎప్పుడు ఏదో ఒక గొడవ పెట్టుకోకపోతే నీకు నిద్ర పట్టదా? ఎందుకురా దాన్ని అలా ఏడిపిస్తావు అన్నారు రాధగారు ఏడుస్తున్న జ్యోతిని దగ్గరకు తీసుకుని ఓదారుస్తూ. ముందు దానికి అదే నిన్ననాలి. మీకేం చెప్పాను, మీరేం చేస్తున్నారు అన్నాడు రాజు. మధ్యలో నేనేం చేశానురా, నన్ను అంటున్నావు అన్నారు రాధగారు. నువ్వేం చేశావా? మీకు మొన్న ఏం చెప్పాను? దీనికి పిల్లలు పుట్టడం లేదు, అందుకని కిన్నుని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాను లేదా? మరి మీరేం చేశారు? దానికి ఆగమేఘాల మీద సంబంధం చూసి పెళ్లి చేయాలనుకుంటున్నారు. మీరు దానికి పెళ్లి చేస్తే నేను చూస్తూ కూర్చుంటానా? ఎలా అయినా పెళ్ళి ఆపి తీరుతాను. అది చేసుకుంటే నన్నైనా చేసుకోవాలి, లేక జీవితాంతం ఇలానే ఉండిపోవాలి. అంతేకాని మరొకరి పెళ్లిని చేసుకోవడానికి నేను ఒప్పుకోను అన్నాడు రాజు. ఏంట్రా నువ్వు ఒప్పుకునేది? నువ్వు అనుకున్నా కాదన్నా దానికి ఈ పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు ఆపాలని చూసావో తమ్ముడు అని కూడా చూడను. దాని అదృష్టం బాగుంది, బంగారం లాంటి సంబంధం వచ్చింది. నీకు కుదిరితే పెళ్లికొచ్చి దాన్ని ఆశీర్వదించు, లేకపోతే ఆ దరిదాపుల్లో కూడా రాకు అన్నారు రాధగారు. అక్క, నువ్వేనా ఇలా మాట్లాడేది? నీకు నీ తమ్ముడి కన్నా పరాయి వల్ల ఎక్కువయ్యారా? నేను మీ మంచి కోసమే చెప్పాను. ఇప్పుడు నేను దీనికి పిల్లలు పుట్టడం లేదని వేరెవరినో పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? నీ పెద్ద కూతురు జీవితమే నాశనం అవుతుంది. అలా జరగకూడదే కదా నేను నీ చిన్న కూతుర్ని పెళ్లి చేసుకుని ఇద్దరికి లైఫ్ ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్లు అంటున్నావు. నాకు ఇదేమీ నచ్చలేదు అన్నాడు రాజు. ఏం చెప్పావు మావయ్య? నీ మనసు నిజంగా చాలా గొప్పది. నువ్వు మాకు లైఫ్ ఇస్తావా? బాగానే ఉంది నువ్వు చెప్పేది. అవును, ఓ పిల్లలు అంటున్నావు. మీకు పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందని ఇలా మాట్లాడుతున్నావు? ముందు మీ ఇద్దరు టెస్టులు చేయించుకోండి. అప్పుడు లోపం ఎవరిలో ఉందో తెలుస్తుంది. అప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. అంతేకాని ఏదో పెద్ద త్యాగశీలలా నన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు అంది కిన్నెర. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు? ఆ టెస్టుల గురించి నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు నాలో ఎలాంటి లోపం ఉండదు. లోపం అంతా దానిలోనే ఉంది. దానికి ఒక పిల్లలు కూడా పుట్టరు. ఆ సంగతి పక్కన పెట్టు. నీకు ఇదే చెప్తున్నాను. నువ్వు నన్ను కాదని ఎవరైనా పెళ్లి చేసుకున్నావో మీ అక్క ప్రాణాలతో ఉండదు, అది గుర్తుంచుకో అన్నాడు రాజు. అంటే ఏంటి నీ ఉద్దేశం మావయ్య? నేను నీతో పెళ్ళికి ఒప్పుకోకపోతే మా అక్కని చంపేస్తావా? సరే, ఎప్పటి వరకు ఎందుకు, ఇప్పుడే చంపు. ఎలా చంపుతావో నేను చూస్తాను. నువ్వు దాని ఒంటి మీద చెయ్యి వేసిన మరుక్షణం నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానాలకి వెళ్ళిపోతావు. నీ బెదిరింపులకి భయపడడానికి ఇక్కడ ఎవరూ లేరు. మా అమ్మ అక్క అనుకున్నావా నీ మాటలు వింటూ కూర్చోడానికి? ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా, వాళ్ళొచ్చి నీకు సమాధానం చెప్తారు అంది కిన్నెర అలా మాట్లాడేసరికి రాజు కొంచెం భయపడ్డాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే నిజంగానే పోలీసులకి పట్టిస్తుందేమో అనుకున్నాడు. ఏంటి కిన్ను ఇది? ఏదైనా ఉంటే మనం మాట్లాడుకోవాలి కానీ మధ్యలో పోలీసులు ఎందుకు? నువ్వు చెప్పినట్లే మంచి రోజు చూసి హాస్పిటల్కి వెళ్ళి ఆ టెస్టులు ఏవో చేయిస్తా.
అక్క, నా మేనకోడలు పెళ్ళి నేనే దగ్గరుండి చేస్తా. నువ్వేం దిగులు పడకు, అంతా నేనే చూసుకుంటాను. జ్యోతిని మీతో పాటు తీసుకునేళ్ళు, నీకు సాయంగా ఉంటుంది. ఇంతకీ ఎంగేజ్మెంట్ ఎప్పుడు పెట్టుకున్నారు అన్నాడు రాజు. రాజు అలా మాట్లాడేసరికి జ్యోతి, రాధగారు కిన్నెర ఆశ్చర్యపోయారు. ఏంటి అలా చూస్తున్నారు? నా మాటలు నమ్మడం లేదా? నేను చెప్పిందంతా నిజమే అక్క, నన్ను నమ్ము అన్నాడు రాజు ఏడుపు మొహం పెట్టుకుని. సరే, నమ్ముతున్నానులే. నేను జ్యోతిని తీసుకెళ్తాను. ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించాక నీకు ఫోన్ చేస్తాను, నువ్వు రా అని రాధగారు కూతుర్లను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయారు. విశాలాక్షి గారు ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించి మాధవరావు గారికి ఫోన్ చేసి చెప్పారు. వాళ్ళని ఏమీ హైరాణ పడద్దని, అంతా నేనే చూసుకుంటానని చెప్పారు. ఎంగేజ్మెంట్ ఏదైనా ఫంక్షన్ హాల్లో చేద్దామన్నారు. కానీ మాధవరావు గారు మాత్రం, అమ్మ మీ మాట కాదంటున్నా అని తప్పుగా అనుకోకండి, పెళ్ళి మీ ఇష్ట ప్రకారం చేద్దాం, నిశ్చితార్థం మాత్రం మా ఇంట్లో చేస్తాం, మీకు ఎటువంటి లోటు రానివ్వకుండా మీ తాహతకు తగ్గట్టు చేస్తాను అన్నారు. సరే, మీ ఇష్టం, కానీ మరీ ఎక్కువ హడావిడి చేయకండే అన్నారు ఆవిడ. ఎంగేజ్మెంట్ విషయం తెలిసిన నందు మాత్రం ఇదంతా ఎలా ఆపాలి అని ఆలోచిస్తున్నాడు. అదే విషయం వెన్నెలకి ఫోన్ చేసి చెప్పాడు. నందు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఎంగేజ్మెంట్ రోజు ఏం చేయాలో నేను చెప్తాను, నువ్వు హ్యాపీగా నిద్రపో, నీ వెనుక నేనున్నాను అంది వెన్నెల. చెయ్యాల్సిందంతా చేసి హాయిగా నిద్రపోవాలా? అసలు ఇంట్లో పెళ్లి గురించి అనుకుంటున్నప్పటి నుండి నాకు నిద్ర కరువైంది. నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నాకు అర్థం కావలేదు అన్నాడు. నీకు అర్థం కాదులే, కానీ నువ్వు నేను చెప్పినట్లు చెయ్యి చాలు. ఇంతకీ ఎంగేజ్మెంట్ ఎప్పుడో చెప్పలేదు? నువ్వు డేట్ చెప్తే నేను మంచి డ్రెస్ సెలెక్ట్ చేసుకు పెట్టుకుంటా. మరి ఎంగేజ్మెంట్లో అందంగా కనపడాలి కదా అంది వెన్నెల. దేవతవే నువ్వు, నా బతుకు ఏమవుతుందని నేను ఆలోచిస్తుంటే నువ్వు డ్రెస్ సెలెక్షన్ గురించి మాట్లాడుతున్నావా? సరిపోయింది, ఇక ఉండు తల్లి, నీతో మాట్లాడితే నాకు ఉన్న మత్తి కూడా పోతుంది అని కాల్ కట్ చేశాడు నందు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.